ఏలూరు జిల్లాలోని అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో భక్తిభావం కంటే అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుండడం భక్తులకు తీవ్ర ఆవేదన గురిచేస్తోంది. టికెట్ల స్కామ్ నుండి ప్రసాదాల తయారీలో అక్రమాల వరకు ఒక్కటేంటి, ఆలయ ప్రతి విభాగాన్ని అవినీతి నీడలు కమ్మేస్తూ ఉన్నాయి. భక్తులు సమర్పించే కానుకలు, మొక్కుల ద్వారా వచ్చే ఆదాయానికి గండి కొడుతూ కొంతమంది స్వార్థపరులైన ఉద్యోగులు, దళారులు ఆలయ ప్రతిష్టను మంటగలుపుతూ ఉన్నారు. ఆలయానికి ప్రధాన ఆదాయ వనరులైన వివిధ సేవా టికెట్ల విక్రయాల్లో భారీ స్కామ్ వెలుగు చూసింది. సాఫ్ట్వేర్లో లొసుగులను వాడుకుంటూ నకిలీ టికెట్ల ద్వారా భక్తుల సొమ్మును స్వాహా చేస్తూ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నిశిత దర్యాప్తు చేపట్టి 9 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. సాధారణంగా భక్తులు తమ తలనీలాలను స్వామివారికి సమర్పించుకోవడం ఒక పవిత్రమైన మొక్కు. కానీ ఇక్కడ కూడా అవినీతి తిష్టవేసింది. పూర్తి క్షవరం టికెట్ 25 రూపాయలు, 3 కత్తెర్ల టికెట్ కూడా 25 రూపాయలే. అయితే పూర్తి క్షవరం టికెట్ కొన్న భక్తుడికి ఆలయ నియమావళి ప్రకారం ఒక బ్లేడ్ ఉచితంగా ఇవ్వాలి. కానీ భక్తులు 3 కత్తెర్ల మొక్కు కోసం వెళ్లిన సిబ్బంది వారికి పూర్తి క్షవరం టికెట్లు అంటగడుతూ ఉన్నారు. అలా ఇచ్చినప్పుడు ఆ టికెట్ పై వచ్చే ఉచిత బ్లేడ్లను భక్తులకు ఇవ్వకుండా సిబ్బంది దోచేశారు. ఇలా పోగుపడిన వేలాది బ్లేడ్లను దొడ్డిదారిన బయట మార్కెట్లు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. దీనిపై కొంతమంది భక్తులు ప్రశ్నిస్తే ఏ టికెట్ అయినా ఒకటే, మీరు మొక్కు చెల్లుతుంది, నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ ఉన్నారు అక్కడున్న అధికారులందరూ కూడా. అయితే దీనిపైన అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాగా క్షురకులు, కౌంటర్ సిబ్బంది బరి తెగిస్తున్నట్టుగా కొంతమంది భక్తులు మండిపడుతున్నారు. చిన్న వెంకన్న ప్రసాదాల తయారీ కాంట్రాక్ట్ లో కూడా భారీ అవినీతి జరిగింది అని విజయవాడకు చెందిన శ్రీ వెంకటేశ్వర సేవా సమితి ఆరోపించడంతో ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం కార్మికులకు చెల్లించాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ వాటాలను కాంట్రాక్టర్ సక్రమంగా చెల్లించలేదు. అయినప్పటికీ ఆలయ అధికారులు ఆ వివరాలను సరిచూసుకోకుండానే నెల లక్షలాది రూపాయల బిల్లులను కాంట్రాక్టర్కు క్లియర్ చేసేశారు. పాత కాంట్రాక్టర్కే మళ్లీ టెండర్ దక్కేలా అధికారులు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారు అన్న ఫిర్యాదుతో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ రంగంలోకి దిగారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ ఉత్తర్వులను జారీ చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు వసతి గదులు దొరకడం గగనమైపోతోంది. ఆలయ అధికారిక కౌంటర్లలో నో వేకెన్సీ బోర్డులు కనిపిస్తూ ఉంటే బయట తిరిగే బ్రోకర్లు మాత్రం ఇట్టే గదులు ఇప్పించేస్తామంటూ భక్తులను పిలుస్తూ ఉంటారు. కౌంటర్ ధర కంటే రెట్టింపు వసూలు చేస్తూ ఆలయ సిబ్బంది సహకారంతో దొడ్డిదారిన గదులను కేటాయిస్తూ ఉన్నారు. దీంతో సాధారణ భక్తులు గంటల తరబడి వేచి ఉన్న గదులు దొరకని పరిస్థితి ఉంది. ద్వారకా తిరుమల క్షేత్రంలో వరుస వివాదాలు చెలరేగడంపై ఆలయ చైర్మన్ సూరనేని సుధాకర్ రావు తీవ్రంగా స్పందించారు. ఉద్యోగుల దురాశ వల్లే ఆలయానికి చెడ్డ పేరొస్తోందని, భగవంతుడి సొమ్మును కాజేసే వారికి ఇక్కట్లు తప్పవంటూ హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి స్కామ్లు జరగకుండా ఉండటానికి యూనియన్ బ్యాంక్ సహకారంతో అన్ని కౌంటర్లలో POS యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా పారదర్శకత పెరుగుతుందంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం దేవస్థానం చిన్న తిరుపతికి సంబంధించి వరుస వివాదాల మీద
మనతో మాట్లాడడానికి దేవస్థానం చైర్మన్ సూరానేని సుధాకర్ రావు గారు ఉన్నారు. సార్, ఏంటి చిన్న తిరుపతికి సంబంధించి కొన్ని విషయాలు తమరు చూశారు, వాటి మీద ఆలయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, టికెట్లకి సంబంధించి కానీ ఈ క్యాష్ కంటైనర్సాలకి సంబంధించి? ఇప్పుడు టికెట్లకి సంబంధించిన విషయం వెలుగులోకి రావటం, తక్షణం కూడా పోలీసుకి మేము ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యి మరి ఆధునికమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించి అది వాళ్ళని పట్టుకోవటం. ఎందుకంటే ఈ రకంగా ఇక్కడ జరిగినటువంటి పద్ధతిలో ఇంకొక దేవాలయంలో జరిగిందని నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీ ఉపయోగించారు. ఇతర దేవాలయాల్లో అయితే ఏంటంటే టికెట్ ఇచ్చిన టికెటే మళ్ళీ రీసేల్ చేయటం అటువంటి జరగవచ్చు. కానీ ఈ టెక్నాలజీ ఉపయోగించి ఈ రకమైనటువంటి కొత్త రకంగా ఎక్కడ జరిగి ఉండదేమో నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు దానికి తగిన మార్పులు ఇప్పుడు భవిష్యత్తులో కూడా జరగకుండా ఆ సిస్టము, ఆ సాఫ్ట్వేర్ లేని సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేసి దాన్ని అంతా కూడా మార్చి చేశాము. ఇక అటువంటిది జరగబోతుంది అని చెప్పి నేను అనుకోవట్లేదు. ఇప్పుడు స్వామివారు ఇప్పుడు ఆయన్ని మొత్తం మన్నే కాపాడమంటే అది కొంచెం కష్టతరమైన విషయం. ఇందులో ఏంటంటే ఆయన కూడా చాలా వరకు కాపాడుకున్నాడు. అదే రకంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు మా దృష్టికి, మేనేజ్మెంట్ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని వెంటనే సరి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అసలు విషయం తెలియకుండా మరి జరిగేదానికి మా దృష్టికి వచ్చిందాకా మరి మాకు తెలియదు. దానికి మేము బాధ్యులమే అనాలి. కానీ ఏంటంటే ఇది ఈరోజు పనులు చేసేది మనుషులు, రోబోస్ కాదు. రోబో అయితే దాన్నే అనుమానించే పని లేదు. మనం ఏ పని చెప్తే అదే చేస్తుంది. మరి మనిషి ఎవడెటువంటి వాడో, ఎందుకు చేస్తారో, ఎప్పుడు చేస్తారో కనిపెట్టడం చాలా కష్టం. మీరు ఆలయ చైర్మన్గా ఉన్నారు. ఆలయంలో చిన్న చిన్న వివాదాలు లేకపోతే ఉద్యోగస్తుల అత్యాశ వలన, దురాశ వలన వచ్చే అంటే ఏంటి కారణం ఏమనుకుంటున్నారు? ఉద్యోగుల బదిలీలు కానీ అంటే రాజకీయ ఒత్తిళ్లతో ఇటువంటి తప్పులు జరుగుతున్నాయి అనుకుంటున్నారా, లేకపోతే సంస్థాగత నిర్ణయాల, ఎట్లా, ఎందుకు అనుకుంటున్నారు? రాజకీయ ఒత్తిడిలోని నేను అనలేనండి. ఎందుకంటే ఇప్పుడు సంస్థాగతమైన ఒత్తిడులు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎక్కడో ఏదో జరిగింది, అది మనం కూడా చేస్తే ఎట్లా ఉంటుంది అనేది మానవుడికి తట్టడం సహజం. ఆ రకంగానే తప్ప రాజకీయ ఒత్తిళ్ళు రాజకీయంగా ఈ రకంగా చెయ్యండి అని ఎవరు చెప్తారు? ఎవరు అట్లా చెప్తారని అనుకోను. ఆ రకంగా జరుగుతాయి. వాటిని వెంటనే సరిదిద్దుతాం. చిన్న తప్పులు అయితే దానికి ఏంటంటే ఏదో 4 రోజులు అవుట్ ఆఫ్ డ్యూటీ పెట్టడం, లేదా ఆ పోస్ట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి వేరే పోస్టులో పెట్టడం, ఆ రకంగా
ఇక్కడ సర్దుబాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు కాటేజ్ స్కీమ్ ఇక్కడ 238 ఎకరాలు సుమారుగా నేను ఎక్విజిషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ ల్యాండ్ దేవాలయానికి ఏం లేదు, తూర్పు వైపు. ఆ ల్యాండ్ నేను ఎక్విజిషన్ పెట్టినప్పుడు చాలామంది అన్ని ఎకరాలు ఎందుకు, ఏమైనా తోటలు వేస్తారా, వ్యవసాయం చేస్తారా, మీరు అత్యాశకు పోతున్నారంటే నేను చెప్పాను కాదు, దీని భవిష్యత్తు ఉన్నది అని ఆదాయంలో భక్తుల్లో పెరుగుదలే మనకు కనపడతా ఉందని చెప్పి చేస్తే ఇంకొక 40-50 ఎకరాలు తప్ప మిగిలినంతా కూడా మనకి ఒక పొజిషన్ రావటం, దాంట్లోనే ఈ కాటేజెస్ కానీ కళ్యాణ మండపాలు కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేయటం భక్తుల సహకారంతో జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ కాటేజెస్ కట్టేటప్పుడు పూర్తి ₹1 కూడా మనం దేవస్థానం దాతకి ఇవ్వం, అంటే పార్టిసిపేషన్ ఉండదు. మొత్తం 100కి 100 రూపాయలు కూడా దాత పెట్టుకొని ఆ నిర్మాణం చేయాలి. ఆ నిర్మాణం అయిన తర్వాత కూడా అందులో ఉండవలసిన ఫర్నిచర్ కానీ ఆ టైప్ డిజైన్ కానీ అంతా కూడా మనమే నిర్ణయిస్తాం. మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే అది జరుగుతుంది. తర్వాత ఏమో ఇప్పుడు ధర్మపరాయ సదనం అని చెప్పి 120 గదులతో ఒక సౌల్టరీ నిర్మాణం చేశాం. ధర్మపరావు గారు అంటే ఆయన మా మూల పురుషుడు. 108 దేవాలయాలు కట్టి దానికి అర్చకుడికి, దేవాలయానికి, దేవుడికి, పోషణకి కూడా ఆస్తులు ఇచ్చినటువంటి పెద్ద ఆయనదే శనివారపేట, తర్వాత తూర్పు వీధిలో ఉన్న టెంపుల్ అవి కూడా మన కిందనే ఉన్నాయి. ఆ 120 గదులు పైన మళ్ళీ 120 గదులు ఇప్పుడు నిర్మాణం పూర్తయింది. పూర్తయి అన్నీ కూడా ఫుల్లీ ఫర్నిష్డ్, ఏసీ అన్ని సౌకర్యాలు కూడా పెట్టాం. ఇంకా కావాల్సిన కాటేజీలు అన్నారని ప్రశ్న అడుగుతున్నాను. కాటేజీలకి సంబంధించి ఆన్లైన్లో బుక్ చేసిన కాకుండా అక్కడ ఆ ఉద్యోగస్తులు కనీస సమాచారం లేకుండా వారు వ్యక్తిగతంగా రూములు ఇచ్చేస్తున్నారు. దానివల్ల దేవస్థానాల ఆదాయానికి గండు కొడుతున్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళ పేర్లు సమాచారం లేకపోతే. దీనికి మీ దృష్టికి వచ్చిందా? ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? నా దృష్టికి ఇంతవరకు అటువంటిది ఏం రాలేదండి. ఏదన్నా ఇస్తే ఉచితంగా ఇవ్వటం, ఎవరైనా ఇప్పుడు ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చేటప్పుడు కాసేపు ఉండటానికి ఉచితంగా ఇవ్వటం అట్లా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ రకమైన యాక్టివిటీస్ భక్తులకే అతికిస్తున్నారు మళ్ళీ వాళ్ళు. అది అటువంటిది ఏం రాలేదు. ఏదైనా రుజువు ఉంటే తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం మీద చూసుకుంటే చిన్న వెంకన్న ద్వారకా తిరుమలలో ఉద్యోగుల దురాశ, అత్యాశతో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాటిని అన్నింటినీ ఎప్పటికప్పుడు సరి చేసుకువెళ్తున్నాం. భక్తులకు ఇబ్బంది లేకుండా భక్తుల సలహాలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామంటూ ఆలయ చైర్మన్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ద్వారకా తిరుమల నుండి. మొత్తానికి ద్వారకా తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఇలాంటి వరుస అక్రమాలు వెలుగు చూడటం దేవాదాయ శాఖ వైఫల్యానికి అద్దం పడుతోంది. కేవలం కింది స్థాయి ఉద్యోగులను అరెస్ట్ చేస్తే సరిపోదని ఈ అక్రమాల వెనుక ఉన్న సూత్రధారులను, పాత్రధారులను, అలాగే వారికి సహకరిస్తున్న ఉన్నతాధికారులను కూడా శిక్షించాలి అనంటూ భక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.